శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మకర రాశి. ఈ చైత్రమాసంలో మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా జయం కలుగుతుంది. సానుకూలమైన వాతావరణం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతితో జీవనం గడపడం జరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువు కొనిచేసుకొని ఇంటిని అలంకారం చేసుకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. సరే, కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ చివరికి ఆ కార్యక్రమాలు నెరవేరి మనశ్శాంతితో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆ చిన్న చిన్న ఆటంకాలు జరగడము సహజమైనటువంటిది. దాని గురించి ఎక్కువగా బాధపడొద్దు. చిన్న చిన్న కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. ఇక కాంట్రాక్టర్లు కానీ ఇతరత్ర వ్యాపారస్తులు కానీ కొత్త పనులు చేపట్టడము అనేటువంటిది జరగడానికి మంచి అవకాశం ఉంది. ధనయోగం మంచిగా ఉంది. ఈ నెలలో వీరికి గృహానికి ఇల్లు కొనడం కానీ కట్టిన ఇల్లు కొనడం కానీ ఇలాంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఈ చైత్రమాసంలో మకర రాశి వారికి మొదటి వారం కనుక చూసినట్టయితే ఎప్పుడు భయంగా ఉంటుంది. ఏ ఆఫీసుకు వెళ్ళి మాట్లాడాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా భయంగా ఉంటుంది కొద్దిగా. అయినప్పటికైనా సరే మీ పనులు మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరి మీద ఈ నెలలో మాత్రం ఒకరి మీద ఆధారపడకండి. మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడు విచారంగా ఉండడము, కొన్ని పనులు సంకల్పించినటువంటి కొన్ని పనులు సమయానికి జరగకపోవడం వల్ల కొంత ఇబ్బంది, నీచ జనుల వల్ల ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. పనికిరాని వ్యక్తులతో స్నేహితం చేయడము, వాళ్ళు ఏదో మేము పని చేసి పెడతామని చెప్పి మిమ్మల్ని ఉబ్బించి డబ్బు తీసుకొని ఆ పనులకు చేయకుండా ఇబ్బందులు కలిగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నాలు మీరు సొంతగా చేసుకోవడం చాలా మంచిది. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే అగ్ని వలన కానీ దుష్టుల వల్ల కానీ కొన్ని బాధలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్నేహితుల వల్ల దుష్టుల వల్ల ఉండండి. ఏదో ఆఫీసులో ఒక పని నెరవేరాలి అంటే దానికి ఎవరో వచ్చి మేము చేస్తాము, మాకు ఆ ఆఫీసర్ పరిచయము, ఈ ఆఫీసర్ చేయము, దీనికి 100 అవుతుంది 200 అవుతుందని చెప్పి నమ్మించి ఆ డబ్బు తీసుకొని పారిపోవడము, ఆ మాటలు మీరు నమ్మడము, డబ్బు నష్టపోవడము, దానివల్ల పని కాకపోవడము ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి సొంతగా మీరే కష్టపడి పని చేసుకోండి. ఈరోజు కాకుంటే రేపు జరగవచ్చు పని, కానీ మీరు సొంతగా చేసుకోవడంలో తృప్తి ఉంటుంది. కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతూ ఉంటుంది. భార్యాబిడ్డల చేత కలహాలు, అనవసరమైన కలహాలు, పనికిరానటువంటి కలహాలు, మీ మనసు ప్రశాంతంగా లేక మీ భార్యాబిడ్డలతోటి ఏదో మాట్లాడడం వల్ల వారి కోపాలు రావడము, వారు ఒకటి అనడము, మీరు ఒకటి అనడము, మనస్పర్ధలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. బంధువులతో మిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరితో మాట్లాడినా అంతే మాట్లాడండి. వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి మౌనంగా ఊరుకోవడం చాలా మంచిది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ దెబ్బలు తాకుతాయి. కాబట్టి మంచి ఆలోచనలతో అడుగు ముందుకేస్తారు. ఏ పని చేసినా పలానా ఈ పని నేను చేయొచ్చునా చేయకూడదా, నా శక్తికి మించిందా, శక్తికి అనుకూలమైందా అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచన చేసి అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. పెద్దవారితో కొత్త వారితో పెద్ద వారితో మంచి ఆఫీసర్లు కావచ్చు లేదా రాజకీయ నాయకులే కావచ్చు, పెద్దవారి చేత పరిచయం ఏర్పడము, కొందరు స్వామీజీల చేత పరిచయం ఏర్పడి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల పనులు జరగడం అనేటువంటి జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో అభీష్ట సిద్ధి, కోరుకున్నటువంటి లాభాలు దొరికి సంతోషంగా ఉంటారు. ఇంటిలో శుభకార్యాలు చేయడానికి ఆలోచిస్తారు. శుభకార్యాలు చేయడం జరుగుతుంది. లేదా శుభకార్యాలకు పాల్గొనడము, వారి చేత అక్కడ కొత్త వారి యొక్క పరిచయం ఏర్పడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో.
ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ప్రయత్నించినటువంటి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతుంది. శారీరకంగా, మానసికంగా 2 విధాలా కూడా ఆరోగ్యంగా ఉంటారు. చలాకీగా ఉంటారు. పనుల యందు మంచి నేర్పరితనాన్ని చూపిస్తారు. మీరు ఎక్కడో ఉన్నప్పటికీ, మీ స్వగ్రామం ఎక్కడో ఉన్నప్పటికీ స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవాలి, చిన్ననాటి స్నేహితులమంతా కూడా కలిసి ఉండాలని ప్రయత్నం చేసి మీ స్వగ్రామానికి వెళ్ళి మీ చిన్ననాటి స్నేహితులతో కలిసిమెలిసి తిరగడము, ఆనందంగా ఉల్లాసంగా కాలం గడపడం అనేటువంటి జరుగుతూ ఉంది. స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడంతా పొల్యూషన్. మీ రిటైర్డ్ అయిన తర్వాత స్వగ్రామానికి వెళ్ళాలని ఒక ప్రయత్నంలో స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవడం, లేదా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఉండడానికి అని నిర్మాణం ఏర్పాటు చేస్తాము. మనోల్లాసంతో ఉంటారు. అందరితోటి సంతోషంగా మాట్లాడే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మీరు ఆనందంగా ఉంటారు. 4వ వారంలో ఎదుటి వ్యక్తులను ఆనందంగా ఉంచుతారు. మంచి యొక్క సహాయ సహకారాలు పొంది మనోల్లాసితాన్ని పొంది 10 మందిలో ఒక మంచి వ్యక్తి అనేటువంటి యొక్క యోగం కనబడుతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు ముందుకేయండి, మంచి చేసుకోండి. ఈ నెలలో ఈ మకర రాశి వారు దుర్గా స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాల అనుకూలం ఏర్పడి సకల కష్టాలు దూరమైపోయి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఇది శుభం.